హాయ్ గైస్, పురాణాల్లో ఉన్న అత్యంత శక్తివంతమైన అస్త్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అస్త్రానికి శాస్త్రానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫిజికల్ పవర్ ని ఉపయోగించే ఆయుధాలు అంటే గద, బాణం, ధనస్సు, వీటిని శస్త్రాలు అంటారు. ఇదే శస్త్రాలను మంత్రోచ్చరణ చేసి మంత్రం యొక్క పవర్ ను అస్త్రాల్లోకి పంపితే వాటిని అస్త్రాలు అంటారు. ఇవాళ రోజుల్లో పోల్చుకుంటే న్యూక్లియర్ వెపన్స్ లాంటివి అన్నమాట. బ్రహ్మాస్త్రం, ఇది బ్రహ్మదేవుని శక్తితో పనిచేసే అస్త్రం. ఇది న్యూక్లియర్ పవర్ లాంటిది. ఉపయోగిస్తే మొత్తం అంతా నాశనం అవుతుంది. చాలా సంవత్సరాల వరకు అక్కడ పంటలు కూడా పండవు. పశుపతాస్త్రం, ఇది శివుని యొక్క అస్త్రం. దీనికి అసలు కంట్రోల్ ఉండదు. ఉపయోగిస్తే మొత్తం మానవులు అంతా నాశనం అవుతుంది. ఈ అస్త్రాన్ని కురుక్షేత్ర యుద్ధానికి ముందు శివుడు అర్జునుడికి ఇస్తాడు. నారాయణాస్త్రం, ఇది విష్ణువు యొక్క అస్త్రం. ఇది శత్రువులపై అనేక ఆయుధాలతో ప్రయోగిస్తుంది. ఈ అస్త్రానికి ఎవరైనా ఎదురు తిరిగితే ఇది ఇంకా ఎక్కువ శక్తివంతంగా మారుతుంది. ఈ అస్త్రానికి విరుగుడు లొంగిపోవడం ఒకటే దారి. నాగాస్త్రం, సర్పాల రాజు వాసుకి యొక్క అస్త్రం. ఇది శత్రువులపై అనేక విషపూరితమైన పామును వదులుతుంది. శత్రువులు ఈ అస్త్రం వల్ల వచ్చే విషంతో మరణిస్తారు. దీనికి విరుగుడు గరుడాస్త్రం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.